ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కోరిన కోరికలు తీర్చే వెంకటేశుడు కొలువైన తిరుమల, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అరకు లోయ, లంబసింగి, సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు సూర్యలంక, విశాఖ బీచ్లు, చారిత్రక ఆనవాళ్లకు నిలయమైన అమరావతి బౌద్ధ స్మారక చిహ్నాలు, కొండపల్లి కోట, ఔరా అనిపించే బొర్రా, బెలూం గుహలు, ఇలా ఏ రాష్ట్రానికి లేనన్ని పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పర్యాటక అభివృద్ధి సంస్థ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఏపీ టూరిజం 50 ఏళ్ల ప్రస్థానం, దాని అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల స్వర్గధామం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, విశాఖ నుంచి అనంతపురం వరకు ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆలయాలు, ఆహ్లాదం పంచే అడవులు, హుషారు కలిగించే జలపాతాలు, చారిత్రక కట్టడాలు, ఉత్తేజాన్నిచ్చే తీర ప్రాంతమూ కనిపిస్తాయి. ఈ అద్భుతాల్ని చూసేందుకు ఏటా సుమారు 27 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 1,80,000 మంది విదేశీయులు రాష్ట్రానికి వస్తుంటారు. అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలో నిలుస్తోంది. పర్యాటకుల్ని ఏపీ వైపు రప్పించేలా చేస్తూ రాష్ట్రానికి రాబడి పెంచుతున్న పర్యాటకాభివృద్ధి సంస్థ నేటితో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంటోంది. ఫిబ్రవరి 18న పరిమిత సేవలతో ప్రారంభమైన పర్యాటకాభివృద్ధి సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. అయితే గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంతో పర్యాటకం పూర్తిగా పడకేసింది. పర్యాటకుల రాక తగ్గింది. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పర్యాటకుల్ని ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. టూరిజానికి పారిశ్రామిక హోదా ఇచ్చింది. కొత్త టూరిజం పాలసీ తీసుకొచ్చింది. వీటి ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో 17,973 కోట్ల రూపాయల పెట్టుబడులకు 103 ఒప్పందాలు జరిగాయి. 97,876 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు రాబడుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి మంచి ప్రోత్సాహకాలు ఇస్తూ 4-5 రకాలైనటువంటి ప్రాజెక్ట్స్, ముఖ్యంగా ప్రసాద్ స్కీమ్ ద్వారా టెంపుల్స్ ని డెవలప్ చేయడానికి, ముఖ్యంగా అన్నవరము, సింహాచలం, అదే రకంగా ఇప్పుడున్నటువంటి మంగళగిరి కానీ అనేక రకాలైనటువంటి టెంపుల్స్ కూడా మనం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. డెస్టినేషన్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఒక ప్రదేశాన్ని టూరిజం స్పాట్ గా డెవలప్ చేయడానికి మనకి స్వదేశీ దర్శన్ 2 అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా మనకి అఖండ గోదావరి, గండి కోట ప్రాజెక్ట్ కి మనకు డబ్బులు శాంక్షన్ అయినాయి. రా కేవ్స్ లో 20-30 కోట్లతో ప్రాజెక్టు జరుగుతుంది. అదే రకంగా సూర్యలంక బీచ్ డెవలప్మెంట్ కోసం 100 crores, సుమారుగా 450 కోట్ల నిధుల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా ఈ టూరిజం ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మన రాష్ట్రంలో సంబంధించి కంబైన్ స్టేట్ నుంచి ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చెందింది. టూరిజం కి ఎప్పటికైనా క్రేజ్ ఉంటుంది. టూరిస్ట్ ఫాల్ అనేది అప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ అయిన కానీ చూసుకుంటే అది ఇప్పటి వరకు దాదాపుగా దానికి 10 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో, కార్పొరేషన్ లో ఇప్పటికి ఇంప్రూవ్ అయితే వస్తా ఉంది. దానికి సంబంధించింది ఏవైతే కావాల్సి వచ్చినాయో, బోట్లు కావాలంటే బోట్లు, రూములు కావాలంటే రూములు అభివృద్ధి చేసుకుంటూ టూరిస్ట్ ఫ్లోటింగ్ ను బట్టి కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. హరిత హోటళ్లు, రిసార్టుల విస్తరణ, హౌస్ బోట్లు, స్పీడ్ బోట్లు, చారిత్రక ప్రదేశాల్లో సౌండ్, లైట్ షోలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యమిస్తూ 29 ఓల్వో కోచ్లు, 63 హైటెక్ బస్సులు, ఈవీ బస్సులతో ఆధునిక సేవలు అందిస్తోంది. క్యారవాన్ ప్యాకేజీలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, అడ్వెంచర్ టూరిజం వంటి కార్యక్రమాలతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. విశాఖ ఉత్సవ్, అనకాపల్లి ఉత్సవ్, విజయవాడ ఉత్సవ్, అమరావతి ఆవకాయ్, సూర్యలంక బీచ్ ఫెస్టివల్, మసులా బీచ్ ఫెస్ట్ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యాటకానికి సరికొత్త బ్రాండ్ తీసుకొస్తోంది. డొమెస్టిక్ టూరిజం లో ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్ లో ఉంది. ఇంకా ఇన్బౌండ్ టూరిజం కూడా ఇప్పుడిప్పుడే మొదలైతూ ఉంది. ఇప్పుడైతే అందరూ ఈవెంట్ ఫుల్ ఆంధ్ర అని పిలుస్తున్నారు. అంటే పోయిన సంవత్సరం చూసుకుంటే మనం దాదాపు 17 డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ జరిగింది. తర్వాత 7 మెగా ఈవెంట్స్ జరిగింది. మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్సెస్ అనేకం ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 21 GI ట్యాగ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత రకరకాల హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. తర్వాత ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో అవన్నిటిని కూడా డెవలప్ చేస్తూ 100+ ఎక్స్పీరియన్సెస్ మనం క్యూరేట్ చేస్తున్నాము. ఫారినర్స్ మన దగ్గరికి రావడానికి వాళ్ళు ఏ దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ట్రైబల్ టూరిజం, తర్వాత బుద్ధిస్ట్ సర్క్యూట్స్ పైన ఎక్కువ మటుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అటువంటివి కూడా మనము లాంచ్ చేయడం జరిగింది.
చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక పాలసీని ప్రపోజ్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ఏయిజం లేదు, ది అల్టిమేట్ మిజం ఇస్ టూరిజం, దట్ ఓన్లీ కెన్ హెల్ప్ ది స్టేట్ అండ్ ది కంట్రీ, దట్ ఓన్లీ హెల్ప్ ది పీపుల్ ఫర్ దేర్ ఎంజాయ్మెంట్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్మి ఆ మేరకు మమ్మల్ని అందరిని కూడా ఉత్తేజనం చేస్తూ పనిచేయిస్తూ ఆయన పనిచేస్తూ ఉండడానికి తార్కాణం మాకున్నటువంటి 32 యూనిట్స్ విచ్ ఆర్ రన్నింగ్ బై ఏపీటీడీసీ డైరెక్ట్లీ, విచ్ వాజ్ లీజ్డ్ అవుట్ 66 యూనిట్స్ టు అండర్ O&M ప్రాసెస్ అండ్ రన్నింగ్ త్రూ పీపీపీ మోడల్ ఒక 12 యూనిట్స్ బెరం పార్క్ లో చూశారు, భవానీ ఐలాండ్స్ లో ఈ ఫ్లోటింగ్ బోట్స్ కానీ హౌస్ బోట్స్ కానీ, అదేవిధంగా దిండిలో చూడండి ఆర్సిల్ హిల్స్ అయితే అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అక్కడికి వెళ్తే ఆనందకరం. మీరు ఊటీ సరిపోదు. ప్రస్తుతం రాష్ట్ర స్థూల విలువ జోడింపులో 4.6% ఉన్న పర్యాటక వాటాను 2029 నాటికి 8% పెంచేలా కూటమి సర్కార్ లక్ష్యం పెట్టుకుంది. 2028 నాటి 50,000 గదులు అందుబాటులో ఉంచాలనే ధ్యేయంతో కొత్త హోటళ్ల నిర్మాణాల్ని ప్రోత్సహిస్తోంది. పీపీపీ విధానంలో పర్యాటక శాఖే భూములు, స్థలాలు లీజుకు కేటాయిస్తోంది. సొంత భూముల్లో చేపట్టే హోటళ్ల నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లో స్టాంపు డ్యూటీ, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను, జీఎస్టీ వంటి విషయాల్లో పలు రాయితీలు అందిస్తోంది.